ఇప్పటి వరకు మీరు చాలా రకాల బిర్యానీలు ట్రై చేసి ఉంటారండి, టేస్ట్ చేసి ఉంటారు. ఎన్ని రకాల బిర్యానీలు టేస్ట్ చేసినప్పటికీ కూడా ఇది చాలా అంటే చాలా స్పెషల్ రెసిపీ. ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవరో చెప్పని టిప్స్తో ధర్మవరం రాజుల బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. మీరు కనుక టేస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ బిర్యానీని తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద వెడల్పాటి మందంగా ఉన్న గిన్నెని పెట్టుకొని నూనె కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకొని బియ్యాన్ని, కరివేపాకు, ఎండుమిర్చి, ధనియాల పొడి, చికెన్ మసాలాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. టిప్ నెంబర్ 1 ఏంటి అంటే ఈ బియ్యాన్ని మనం నోట్లో వేసుకుంటే కరకరలాడే స్టేజ్ వరకు వేయించుకోవాలి. బియ్యం కరకరలాడేంత వరకు వేయించుకున్న తర్వాత ఇదే రైస్లో కారాన్ని కూడా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద దానికి ప్యారలర్గా చికెన్ని కర్రీలా వండుకొని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ రైస్లో ఇప్పుడు మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని ఒక 5 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా 5 నిమిషాల పాటు నీటిలో నానబెట్టుకొని ఇదే రైస్లో వేసుకొని మరొకసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఇదే రైస్లో మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కర్రీని గ్రేవీ మొత్తంతో సహా వేసేసుకోవాలి. ఇలా గ్రేవీతో పాటు వేయించుకోవడం వల్ల ఈ మసాలాలన్నీ కూడా రైస్కి పట్టి బిర్యానీ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి. ఇప్పుడు దీనిలోనే మనం బిర్యానీ మసాలాను కూడా వేసి ఒక 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. టిప్ నెంబర్ 2, బిర్యానీని ఉడికించుకోవడానికి మనం హాట్ వాటర్నే వాడాలండి. ఇలా హాట్ వాటర్ని వాడడం వల్ల ఫ్లేవర్స్ అన్నీ బాగా ఎన్హాన్స్ అవుతాయి. రేషియో వచ్చేసి 1:2 రేషియో. ఒకసారి మనం సాల్ట్ చెక్ చేసుకుని పుదీనాను, కొత్తిమీరను కూడా వేసి అడుగు నుంచి పై వరకు కలిపి మూత పెట్టి బాగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. టిప్ నెంబర్ 3, కారాన్ని మనం రైస్, ధనియాల పొడి, చికెన్ మసాలా వేయించుకుని కరకరలాడిన తర్వాత యాడ్ చేయాలండి. కారం ముందుగా వేసి వేయించుకున్నామంటే బియ్యం మాడిపోతాయి. మెయిన్ టిప్ ఏంటంటే రైస్ మనం వేయించుకునేటప్పుడు అలా కలుపుతూనే ఉంటేనే రైస్ మనకి ఇలా పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్దగా ఉండలుగా వచ్చేస్తుంది.